హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మెంతాకు చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత మెంతాకు కూడా వేసేసుకోవాలి. మెంతాకు బాగా ఫ్రై అవనివ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 కిలో చికెన్ తీసుకుని వేసుకోవాలి. ఇది వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని తీసేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక్క 2 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు ఉంచుకుని ఉడికించుకోవాలి. అదే తర్వాత ఇందులో మసాలా కూడా వేసేసుకోవాలి. మసాలా వేసుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.